అందులో నా నా పరిశీలనలో అంటే దిక్కుమాలిన ప్రోటోకాలు నాకు తెలిసి మన భారతదేశంలో ఒక సర్పంచ్, వార్డు మెంబర్ కూడా ఒక పెద్ద ఇన్నోవా కారుకు కొంతమంది బోర్డులు పెట్టుకుంటారు. ఒక ఎంపీపీ పెట్టుకోవద్దని నేను అనడం లేదు. మళ్ళా ప్రజాప్రతినిధిగా చిన్న ప్రజాప్రతినిధి అయినా కూడా నలుగురు గన్మెన్లు ఉంటారు. మీరు నమ్మరు. నేను ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు నేను ఎస్పీ గారికి నాకు గన్మెన్లు వద్దు, నాకెందుకు అవసరం లేదు, నేను ఉపాధ్యాయ నుంచి వచ్చినాను అని చెప్పినాను. చెప్తే లేదు అని ఇద్దరిని అలాట్ చేసినారు. ఇద్దరిని అలాట్ చేస్తే మళ్ళా నేను రిటర్న్గా లెటర్ పెట్టినాను. పోనీ కనీసము ఒక్కరినన్నా మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఉపయోగించుకోండి అని. లేదు అని. మళ్ళా నేను శాసన మండలి జరిగేటప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ పరిధిలో ఉండదు అంటే ఆ ఐజీ పరిధిలోకి నేను మాట్లాడితే మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను విత్డ్రా చేస్తాను అన్నారు. మళ్ళా నేను లెటరు ఒకటి ఇచ్చినాను. అయితే మళ్ళా మరుసటి రోజు ఎస్ఐ వచ్చి మీకు ఇంకొక ఇద్దరిని ఇస్తాము అని చెప్పేసండి. ఉండే వాళ్ళని తీసేయమంటే తర్వాత కనీసం ఒక్కరినన్నా మీరు తీసుకోండి అని రిటర్న్గా లెటర్ ఇస్తే తీసుకోమండి. నలుగురైనారు. మీకు నమస్కారం పెడతాను ఎస్ఐ గారు, నా లెటర్ మీ ఇంటెలిజెన్స్ ఆఫీస్లో ఉండదు, మీ ఎస్పీ ఆఫీస్లో ఉండదు ఇట్లా అని చెప్పేసి ఇట్లని చెప్తిమి. అంటే అది కొంతమంది హోదాగా భావిస్తారు, మనకు హోదా ఏం లేదు. నేను 90% వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తాను. ఆర్టీసీ కండక్టర్లకు నాకు ఎప్పుడూ గొడవే. అయ్యా మాకు జిఏడి నుంచి లెటర్ ఉండదు అంటే, ఐడి ఉండదు అంటే, నాకు 30 ఏళ్ళ ఇండస్ట్రీ సార్ కండక్టర్గా, ఎప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా బస్సులో ఎందుకు వస్తారు సార్? అసలు మీరు నమ్మరు, సెక్రటరియట్ దగ్గర ఉండేటువంటి అక్కడి నుంచి నేను విజయవాడకు వెళ్ళాలి. ఎందుకంటే 2-3 రోజులు ఉండేటప్పుడు నాకు కడప నుంచి తిరుపతి వయా తర్వాత విజయవాడకి రావాలంటే నాకు డీజిల్కి 5-6 వేలు ఖర్చు అవుతుంది. అందుకోసం నేను ఎక్కువగా బస్సుకు వస్తాను. బస్సుకు వచ్చి ఆటోలో పోయినాను శాసన మండలి సమావేశాలు. నాకు 3 చెక్ పోస్టుల దగ్గర పోలీసు వాళ్ళు నన్ను లోపలికి రానేరే. అయ్యా నేను ఎమ్మెల్సీ నువ్వు భలే చెప్తావు కదా సార్, ఎమ్మెల్సీలు ఏడన్నా ఆటోలో వస్తారంటారు. అంటే కారు లేని వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, లేదు సార్ మేము పోనీం సార్ అంటారు. అంత పెద్ద పెద్దవి 50 లక్షలు 60 లక్షలు వెహికల్స్లో పోతా అంటే నువ్వేం సార్ ఆటోలో వస్తావు అంటారు. అప్పుడు నాకు ఐడి కార్డు ఉండబట్టి 3 చెక్ పోస్టుల దగ్గర చూపించుకుంటూ వాళ్ళకు అదేంది శీలపరిచన అట్లా నా ఐడి కార్డు కనుక లేకుండా పోయింటే ఆ రోజు నేను శాసన మండలికి వెళ్ళేవాడిని కాదు. అలాగే అక్కడ అదే ఆటోలో పోయిన దానికి అట్లా 3 చోట్ల అడ్డంకులు. మళ్ళీ సెక్రటరియట్ నుంచి విజయవాడకు నేను బస్సు ఎక్కితే ఒక లేడీ కండక్టరు అందరి ముందర అసలు నా మాట వింది, లేదంటే లేదు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు నేను ఉద్యోగులు ఎంప్లాయీస్ కోసం ఎక్కువగా కొట్లాడేవాడిని. నేను లేనిది ఉండదని ఎట్లా చెప్తాను? మాకు జిఏడి ఇచ్చిండే లెటర్, మాకు సెషన్ జరుగుతుంది, ఈ పాస్ ఉండదు అంటే కనుక ఒప్పుకోదు. అందరి ముందర ఒక విధంగా చెప్పాలంటే నన్ను చాలా అగౌరవంగానే తను చూసినారు. నేను రిటర్న్గా ఆ మేడం పేరు పెట్టి రాసింటే కనుక యాక్షన్ తీసుకుంటారు. కానీ ఒక ఉద్యోగి పైన వాళ్ళకి తెలియకుండా వాళ్ళన్నది నిజమే. ఎవరు వస్తారు ఆటోలు, ఎవరు వస్తారు బస్సులో ఎవరు వస్తారని వాళ్ళది. మళ్ళీ వాళ్ళ ఎండీకి నేను ఒక లెటర్ పెట్టి ఫోన్లో మాట్లాడినాను, ఆర్టీసీ ఎండీ గారికి. మీ కండక్టర్లకు ఎవరికి ఎప్పుడు పాస్ ఉంటుంది, ఎప్పుడు ఎవరికి కన్సెషన్ ఉంటుంది, అది కొంత అవేర్నెస్ కల్పించండి సార్ అంటే. మీరు అన్నట్లు పైరువీలు చేసే వాళ్ళు కొందరు ఉండొచ్చునేమో కానీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంతమంది మీ మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేస్తూ అంటారు నిజాయితీగా ఉండేవాళ్ళు. అందుకోసం నేను మాకు టీచర్ల సమావేశంలో 1,00,000 మంది బహిరంగ సభ పెట్టిన, టీచర్గా ఉన్నప్పుడు కానీ, యూనియన్ నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ₹1 ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీసుకున్నట్టు కానీ ఇచ్చినట్టు కానీ లబ్ధి పొందినట్టు కానీ ఉంటే మళ్ళీ మీకు ఎవరికి కనపడని కూడా చెప్పినాను. కాబట్టి అందరూ ఓపెన్ ఛాలెంజ్. కాబట్టి ఎప్పుడైనా కూడా నిజాయితీ వాళ్ళకు ధైర్యం ఉంటుంది. అందుకోసమే నేను ఏ అధికారైనా, ఏ ఎమ్మెల్యే మినిస్టర్ అయినా, సీఎం గారైనా వాళ్ళు కూడా స్కాన్ చేస్తారు లీడర్. ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఏపీలో ఉన్నటువంటి లోకేష్ గారు కావచ్చు. వాళ్ళప్పుడే తెలిసిపోతుంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది,
వీళ్ళు ఏం చేస్తారు వెనకాన అని చెప్పేసి నిజాయితీగా ఉండే వాళ్ళకు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ నేను అటు యూనియన్లో కానీ టీచర్లలో కానీ అలాగే ప్రజాప్రతినిధులలో కానీ ఉంటుంది. దాంట్లో సందేహం ఏమీ లేదు. కాబట్టి పైరువీలు చేసేవాళ్ళు ఎమ్మెల్సీలని అందరూ అనుకోవద్దండి. నాలాంటి నిజాయితీ పరులు కూడా చాలామంది ఉన్నారు.